దర్శనం. మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలిసినటువంటి వారు ఫైర్ బ్రాండ్ ఆఫ్ ఇండియా, ఫైర్ బ్రాండ్ ఆఫ్ ఆంధ్ర ఎవరు అనంటే పూజ్యులైనటువంటి శ్రీ రాధా మనోహర్ దాస్ గారు. అభయ హిందూ సేన వ్యవస్థాపకులండి వారు. వారి గురించి అసలు వారి యొక్క ధర్మస్థాపన, ధర్మ ప్రచారం అనేటటువంటిది మనం చూస్తే అత్యంత సహజంగా ఉంటుంది. ఎక్కడో ఫ్లైట్ ఎక్కుతూ ఉంటారు, విమానంలో ఒక 10 మందితో మాట్లాడేస్తూ ఉంటారు ధర్మం గురించి. ఎక్కడో ట్రైన్ ఎక్కుతూ ఉంటారు, అక్కడ ట్రైన్లోనే కూర్చొని మాట్లాడేస్తూ ఉంటారు. ఈ మధ్య కుంభమేళాకు వచ్చినప్పుడు కూడా చూస్తే కుంభమేళాలో కూడా ప్రయాగరాజ విమానాశ్రయంలో వారు ఒక 10 మందిని చుట్టూ వేసుకుని ధర్మం గురించే చెబుతూ ఉన్నారు. వారు చేసేటటువంటి ఆ యొక్క ధర్మ యాత్రలు ఏవైతే ఉన్నాయో, అసలు అలు పెరగనటువంటి శ్రమ, వారు చేసేటటువంటి శ్రమ ఏది ఉన్నదో ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. వారు గతంలో ఇస్కాన్ సంస్థలో చేస్తూ ఉండేవారు. ఆ యొక్క కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో నేను మరింత విస్తృతంగా చేస్తే బాగుంటుంది, ఆ యొక్క సంస్థలో ఉన్నప్పుడు పరిధులు కొన్ని ఉంటాయి, నేను అన్నీ చేయలేనేమో అని చెప్పేసి భావించి వారు బయటకు వచ్చి అభయ హిందూ సేన అనేటటువంటి ఒక సంస్థను స్థాపించడానికంటే ముందే సంస్థ ఈ మధ్య వచ్చింది. కానీ రాధా మనోహర్ దాస్ గారు ఎప్పటినుండో ఉన్నారు. వారి యొక్క మాట, ఒక్కొక్క మాట కూడా ఒక్కొక్క బుల్లెట్ లాగా మనందరిలోనూ కూడా నాటుకుంటూ ఉంటుందండి. అంతటి గొప్పవారు, సామాన్యులు కాదండి. అలాంటి వారు ఉండడం వల్లే నేడు హిందువుగా గర్వించేటటువంటి పరిస్థితి మనందరిలో కూడా ఉన్నది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ వారికి అనుగ్రహ సత్కారం చేయాల్సిందిగా పరమ పూజ్య స్వామీజీ వారిని కోరుకుంటూ ఉన్నానండి. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. दत्तपीठाधिपति परम पूज्य श्री 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 गणपति सच्चिदानंद स्वामी जी and पूज्य श्री दत्त विजयानंद तीर्थ स्वामी जी bless and confer the title Sanatana Datta Bandhu on Shri Radha Manohar Das ji of Tirupati in recognition of his service on the ground and through social media for the protection of Sanatana Dharma. Sanatana Dharma ki jai ho. సనాతన ధర్మకి జయము జయము, సనాతన ధర్మానికి జయము జయము. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. వారి మాటల్లో, వారి సంభాషణలో ఎల్లప్పుడూ కూడా ప్రాస ఉంటుందండి. వారు మాట్లాడితే మనకు ఉంటుంది ఆశ, వారి మాటలోని ప్రాస. వారు ఒకవేళ ఉపయోగించకపోతే ప్రాస మనందరికీ వస్తుంది నిరాశ. అలాంటి పూజ్యులైనటువంటి రాధా మనోహర్ దాస్ స్వామీజీని కొంతసేపు మాట్లాడవలసిందిగా, స్వామీజీ గురించి కావచ్చు, ధర్మం గురించి కావచ్చు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నానండి. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అని చెప్పేసి వేమన శతకంలో ఉన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి సద్గురు సన్నిధులు అందరూ గంగి గోవులే. కావున గరిటెడు మాత్రమే గంగి గోవు పాలు తీసుకున్నట్లుగా అతి స్వల్పంగా సంభాషించవలసిందిగా, తమరి యొక్క అతి స్వల్పమైనటువంటి బుల్లెట్ లాంటి మాటలతో మొత్తం నాదమండపం మారు మురగేట్టుగా చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. జై గురుదత్త. జై శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మహారాజ్ కి.
భారత్ మాతాకి బోలో కార్యసిద్ధి హనుమానికి. ఇది మా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు. ఎందుకంటే ఇందాకే అద్భుతం అంటే ఏమిటో మన సంతోష్ కుమార్ గణపాటి గారు చెప్పారు. మనం అంటే ఎవరు చూడాలి అని మనం పనిచేస్తున్నామో జీవిస్తున్నామో వారి కన్నుల్లో పడడమే జీవితానికి అద్భుతం. అన్నమాచార్యులు వారు ఒక పాటలో చెప్పినట్లుగా, చూడక మానవు చూచేటి కన్నులు ఏడనీవైన ఇతరములు. అలాగా దత్తావతారమైనటువంటి పూజ్య శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు మమ్మల్ని ఎప్పుడూ చూస్తూనే ఉన్నారు, వారి అనుగ్రహం మాకు ఇస్తూనే ఉన్నారు. అది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం తప్ప. ఉదయం రమేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు వారు కొన్ని విషయాలు ప్రస్తావిస్తే మా బలం ఏమిటి, ఎలా మాట్లాడగలుగుతున్నామంటే వారి యొక్క అనుగ్రహ బలం, ఆశీర్వచన బలం మా గలం. అందుకే ఈ ఫలం ఇక్కడ కనబడుతుంది, ఈ దళం కదూ. లేకపోతే పోతనమాచులు వారు చెప్పినట్లుగా, పలికడిది భాగవతమట పలికించడు వాడు రామబద్ధుండట, నే పలికిన భవహర మగునట అని మనం ఎక్కడ మాట్లాడతామండి? గురువుల యొక్క, ఆచార్యుల యొక్క, భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే ఎలా మాట్లాడతాం, ఎలా పోట్లాడతాం? ఆ సమయానికి ఎలా వస్తాయి? ఏదో మన పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పినట్లుగా 4 సహజంగా రావాలన్నారు. ధాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత, 4 సహజాగుణ అభ్యాసేన నలభ్యతే. ఇదంతా కూడా గురువుల యొక్క కృప, దత్తుని యొక్క కృప లేకపోతే సాధ్యమవుతుందా చెప్పండి? కాబట్టి ఎప్పటికీ నేను ఏమీ చెయ్యట్లేదు, భగవంతుడు చేయిస్తున్నాడు, గురువులు చేయిస్తున్నారు, అమ్మా నాన్న యొక్క పుణ్యం చేయిస్తుంది. ఇది మనం గుర్తించగలిగితే చాలు. నేను చేస్తున్నాను అన్నామా, నేను అంటే ఇంకా గాను, అప్పుడు విధి చేస్తాడు భగవంతుడు మన బోను, అప్పుడు పనిచేయదు మన టోను. నథింగ్ ఈజ్ అవర్ ఓన్. అందుకని ఈ భాగ్యం మాకు కల్పించారు. అయితే ఉదయం అప్పాజీ సన్నిధిలో వింటూనే అప్పాజీ అక్కడ వచ్చిన మన గర్వాపసి అయినటువంటి హిందూ బంధువులతో మాట్లాడుతూ, దుడ్డు కోసమో ఫుడ్ కోసమో మతం మారిపోతారా, ఈ శరీరం ఎంత చెడిపోతుంది అని ఎంతో ఆవేదనతో ఎన్నో విషయాలు చెప్పారు. నేను అప్పటికప్పుడే ఒక కవిత రాశాను. తర్వాత మన చిన్నస్వామి వారికి దాన్ని వినిపించాను, మీకు చెప్పేస్తాను. వారిచ్చేది ఫుడ్డు, వారిచ్చేది దుడ్డు, వారిచ్చేది గుడ్డు, వారు చేసేది ఫ్రాడ్, అక్కడ చేరేవాళ్ళు మ్యాడ్. దట్స్ వెరీ బ్యాడ్. కాబట్టి ఇంత గొప్ప అవకాశం స్వామి అప్పాజీ ఉదయం చాలా చెప్పారు మన అందరికీనో కన్నడ భాషలో. అప్పుడు రమేష్ గారు అన్నారు, ఓ రాధామోహన స్వామి మీకు కన్నడం కూడా వచ్చా అంటే, నాకు 2 వచ్చండి, నాకు కన్నడం తన్నడం 2 వచ్చింది. మరి తప్పదు కదా. వారు ఇప్పుడు వర్డ్స్తో జరుగుతుంది. వర్డ్స్ WORD వర్డ్ కదా, ముందు ఎస్ పెడితే స్వాడ్, అంతే కదా. కాబట్టి ఇప్పుడు పదాలే కత్తులలా వాడి ఇంటలెక్చువల్ వార్ చేసి మన ఇంటెలిజెంట్గా ఈ ధర్మాన్ని రక్షించుకోవడానికి ఎవరి బుద్ధి స్థాయిని బట్టి, వారి ఆలోచన బట్టి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అయితే మాలాంటి వాళ్ళు ఇలా ఆరాటం కొద్దీ పోరాటం చేసినా మా వెనక ఎవరున్నారు అని అనుకుని బెంగపడకుండా, మాకు గురువు దైవం పూజ్య శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు ఉన్నారు. ఒక ధైర్యం, మీ ధైర్యం ఏమిటి అనే వారికి ఒక సమాధానం. అప్పుడు ఉదయం వారి దగ్గర ఉన్నప్పుడు హనుమంతుడి యొక్క, మరి ఈరోజు హనుమత్ వ్రతం కదా, అప్పుడు నాకు పాడాలనిపించింది.
కానీ ఇప్పుడు అవకాశం ఉంది. అదేమిటంటే చిన్న ముక్క, హనుమద్ వ్రతం కాబట్టి. హనుమనమ్మ తాయి తందే ಭೀಮನಮ್ಮ ಬಂಧು ಬಲಗೆ ಆನಂದ ತೀರ್ಥರೆ ನಮ್ಮ ಗತಿ ಮೋಕ್ಷರಯ್ಯ. ಹನುಮನಮ್ಮ ತಾಯಿ ತಂದೆ ಭೀಮನಮ್ಮ ಬಂಧು ಬಲಗೆ ಗಣಪತಿ ಸಚ್ಚಿದಾನಂದ ನಮ್ಮ ತೀರ್ಥ మోక్షరయ్య. ఇంతే స్వామి, ఇంతే. ధన్యవాదాలు. మా సంతోషంగా ఎప్పుడో ఫోన్ చేసి ఒక 2 నెలన్నర క్రితం, అప్పాజీ ముందు మీ పేరే చెప్పారు, పిలవాలని చెప్పారు అని ఎంతో ఆప్యాయతతో పిలిస్తే అది నాకు గుర్తుండిపోవాలని దాన్ని రికార్డు కూడా చేసి పెట్టుకున్నాను, ఆ వాక్కులు. అలాగే ఈరోజు ఇంత బలగం ఈ గలానికి ఒక ఫలంగా కృష్ణుడి పాదాల దగ్గర ఒక తులసి దళంగా ఇది కనబడుతూ ఉంది. ఇది నా పూర్వజన్మ సుకృతం, మన పూర్వజన్మ సుకృతం. ఇటువంటి ఆచార్యుల ముందు మనం నిలబడడం, కనబడడం, అన్నిటికంటే ఎక్కువ ఇలా మాట్లాడడం, ఇంత అవకాశం మాకు లభించడం, ఇది ఎంత చెప్పినా తరగనటువంటిది. స్వామీజీ యొక్క అనుగ్రహం మళ్ళీ మేమందరం పొందాలని కోరుకుంటున్నాను. స్వామీజీ జై గురుదత్త. ధన్యవాదాలు. స్వామీజీకి అనేకానేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు దత్తపీఠం వారు, దత్త బంధువులు కావున ఎల్లప్పుడూ ఇదే విధంగా మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు దత్తపీఠానికి వస్తూ ఉండాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, వారు బెంగళూరులో ఉన్నప్పుడు 2 స్వామీజీలు కూడా మైసూరు ఆశ్రమంలో లేనప్పుడు వారే ఫోన్ చేసి, నేను బెంగళూరులో ఉన్నాను నాన్న, ఆశ్రమానికి వద్దాం అనుకుంటున్నాను అన్నారు. మరి 2 స్వామీజీలు లేరండి, పర్వాలేదా అన్నాను. లేదు నేను ఆశ్రమాన్ని చూసేయాలి ముందు అని చెప్పేసి ఆగమేఘాల మీద బయలుదేరి వచ్చారు. వచ్చి మన యొక్క దత్త మందిరంలో 1 గంట సేపు ఉపన్యాసం అద్భుతంగా ఇచ్చారండి. అప్పుడు ఆ ఉపన్యాసం మీకు రేపు ఎల్లుండిలో అందుబాటులోకి వస్తుంది. బోలో సద్గురునాథ్ మహారాజ్ కీ. దర్శనం